బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ కావ్య అప్పు సీమంతం జరుగుతూ ఉంటుంది. అపర్ణ స్వప్న దగ్గరికి వెళ్ళి కనకంను కూడా పిలవవా అనేసి చెప్తుంది. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ అమ్మ ఉండకపోయేసరికి స్వప్న ఫంక్షన్ దగ్గరికి వచ్చి అమ్మ కనిపించడం లేదు, ఇల్లు మొత్తం చూశాను అనేసి అంటుంది. కావ్య అమ్మ కనిపించకపోవడం ఏంటి అనేసి తను అంటుంది. తర్వాత కనకం బయట నుంచి వస్తుంది. కనకం ఆ కషాయం ఆయనను తీసుకొని వస్తుంది. వచ్చి ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అమ్మ మీకు ఒక నిజం చెప్పాలమ్మా అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి చెప్పు కనకం అనేసి అంటుంది. అప్పుడు కనకం ఈ రుద్రాని కావ్య కడుపులోని పాపని చంపాలనుకుంది. నిన్న కషాయం తాగింది కదా కావ్య, అందులో పసరు మందు కలిపింది. ఈరోజు కూడా ఈ కషాయం ఆయన మన ఇంటి ముందుకు వచ్చాడు. వచ్చేసరికి రుద్రాని తనతో మాట్లాడుతుంది. ఏంటిది అది అని నేను అడిగితే రుద్రాని నాకు ఎన్నో కథలు చెప్పింది. నేను నమ్మక ఈ కషాయం ఆయన దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకున్నాను. కావ్య కడుపులోని పాపని చంపాలనుకుంది రుద్రాని, నేను సాక్ష్యం కూడా తీసుకొచ్చాను అనేసి అంటుంది. అప్పుడు కావ్య అలాగే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు రుద్రాని ఇలా చేయడం ఏంటి అనేసి ఇందిరాదేవికి కోపం వస్తుంది. నువ్వు ఇంత పని చేస్తావా, కావ్య కడుపులోని పాపని చంపాలనుకుంటున్నావా అనేసి తనని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తుంది రుద్రానిని ఇందిరాదేవి. అప్పుడు రుద్రానికి కోపం వస్తుంది. ఆ రాజును మాత్రం నేను క్షమించను అనేసి తను అనుకుంటుంది. రేఖకి అలాగే రాహుల్కి చెప్తుంది, ఆ రాజును మాత్రం వదిలిపెట్టకండి, వాడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి, నన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారా, ఆ కుటుంబం మొత్తం విడిపోవాలి అనేసి అంటుంది. అప్పుడు రాహుల్ అలాగే అమ్మ అనేసి అంటాడు. రేఖ కూడా నేను కూడా అలాగే చేస్తానమ్మా, ఇంట్లో వాళ్ళందరూ విడిపోయేలాగా చేస్తానమ్మా అనేసి తను అంటుంది.